మీకు తెలుసా మన దేశంలోని కొన్ని నగరాలు అమ్మాయిలకి మహిళలకి అత్యంత అన్సేఫ్ అని. మహిళల భద్రత ఎలా ఉంది మన దేశంలో అని చెప్పి ఒక సర్వే నిర్వహించారు. దాని రిపోర్ట్ కూడా వచ్చింది 2025లోనే, నేషనల్ యాన్యువల్ రిపోర్ట్ ఆన్ విమెన్స్ సేఫ్టీ. ఈ నివేదిక ప్రకారం ఢిల్లీ అండ్ కోల్కతా మహిళలకి అత్యంత అన్సేఫ్ అట. ఒకటేమో మన దేశ రాజధాని, మరొకటేమో కల్చరల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా, సాంస్కృతిక నగరం. అంటే ఇప్పటికీ మహిళలు రాత్రిపూట వీధిలో నడవటం అనేది ఇంకా రిస్కేనట. అక్కడ మనం ఏమనుకుంటాం, పెద్ద పెద్ద సిటీస్, బాగా డెవలప్ అయినటువంటి ప్లేసెస్ చాలా సేఫ్, చాలా సురక్షితం అనుకుంటాం. కానీ ఈ రిపోర్ట్ షాక్కి గురి చేస్తోంది. ఈ సర్వే చేసినప్పుడు 60% మహిళలు సురక్షితంగా ఉన్నామని చెప్తే మిగిలిన వాళ్ళు మాత్రం అన్సేఫ్ అనే ఫీలింగ్ ఉందని చెప్పారట. అంటే ఒక 10 మందిలో 6 సురక్షితం అని ఫీల్ అవుతుంటే మిగిలిన 4 మాత్రం అన్సేఫ్, సురక్షితంగా లేము అని ఫీల్ అవుతున్నారట. కేవలం మహిళలు, అమ్మాయిల రియాక్షన్స్, వాళ్ళ ఒపీనియన్స్ మాత్రమే కాదు, మరికొన్ని విషయాలను పరిగణలోకి తీసుకుని ఈ రిపోర్ట్ని తయారు చేశారు. మహిళలపై క్రైమ్ రేట్స్ ఏ విధంగా ఉన్నాయి, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో సేఫ్గానే ఫీల్ అవుతున్నారా, రోడ్ల మీద భద్రత ఎలా ఉంది, రాత్రి వేళ సేఫ్టీ ఉందా, హెరాస్మెంట్ కేసెస్ ఏ విధంగా ఉన్నాయని చెప్పి మన దేశంలోని వివిధ రాష్ట్రాలు, డిఫరెంట్ సిటీస్లో సర్వే నిర్వహించినప్పుడు వచ్చినటువంటి రిపోర్ట్. దీంతో పాటు ఒక సర్ప్రైజింగ్ లిస్ట్ కూడా ఉంది. ముంబై, విశాఖపట్నం, భువనేశ్వర్, ఈటానగర్, ఐజ్వాల్ ఇవి దేశంలో అత్యంత సేఫ్ ప్లేసెస్ అట. స్మాలర్ అండ్ మిడ్ సైజ్డ్ సిటీసే అత్యంత సేఫ్ అని ఈ రిపోర్ట్ చెప్తోంది. సో వాట్ అబౌట్ యువర్ సిటీ ఆర్ టౌన్? ఇస్ ఇట్ సేఫ్? అమ్మాయిలకి సేఫేనా? కామెంట్ బిలో.